అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుశుద్ధం పారి అంతకంటే మొదలు హెడ్లైన్స్. తాగుబోతులకు షాక్ ఇవ్వబోతున్నదట సర్కార్. ముంగట దొరకదట బ్రాండెడ్ లిక్కర్. గుడిసెల ఉండేటోళ్ళు కాదట గృహజ్యోతికి అర్హులు. మరి కోట్ల రూపాయలున్నోళ్లే నిజమైన గరీబులు. బెంగళూరులో తెలుగోళ్ళ రేవ్ పార్టీ. ఏమైనా సినిమాలోళ్ళ పేర్లే వినబడుతుంది. అదేందో డట్టి. తాగుబోతులకు ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటది. కొంతమంది బ్రాండెడ్ మందు తాగుతారు. వాళ్ళు ఎన్నడు తాగే బ్రాండ్ తప్ప కొత్త బ్రాండ్ జోలికి పోరు. కానీ అసొంటోళ్ళందరికీ బ్యాడ్ న్యూస్ అంటున్నారు. ఆంధ్ర లెక్కనే తెలంగాణ మందు బాబులకు కూడా బ్రాండెడ్ మందు దొరుకుడు ఇక గగనమే అంట. ఓర్ని ఆంధ్రాల బ్రాండెడ్ మందు దొరుకుతలేదని బార్డర్ల పొంటున్న ఊర్లకు పోయి తాగనీకొస్తురు మందు బాబులు. అన్ని బ్రాండ్ల మందు దొరికే అక్షయ పాత్ర సొంటి రాష్ట్రం ఉండే మనది. కానీ జూన్ తర్వాత రాష్ట్రంలో పెద్ద కంపెనీల బ్రాండెడ్ మందు బంద్ కాబోతుందని తెలుస్తుంది. సర్కారు జూన్ తర్వాత కొత్త మద్యం పాలసీ తెస్తుందట. అగో ఆ పాలసీ ప్రకారం కొత్త కంపెనీలకు లైసెన్సులు ఇస్తుందట. ఆ కంపెనీల మందే వైన్ షాప్లలో అమ్మబోతుర్రట. అవన్నీ కూడా ఊరు పేరు లేని కంపెనీలేనట. ఇప్పటికే గవర్నమెంట్ ఆ దిక్కు ఆలోచన చేస్తుందట. దానికోసమే బ్రాండెడ్ సరుకుకు కృత్రిమ కొరత పెడుతున్నారట. రాష్ట్రంలో ఏ వైన్స్ లలో చూసినా బ్రాండెడ్ బీర్లు ఇప్పటికే కనబడకుండా అయిపోయినాయి. నో స్టాక్ బోర్డులు పెడుతుర్రు. సేమ్ ఆంధ్రలో చేసినట్టే కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి వాటినే జనాలతో దాగిస్తారట. కేఎఫ్సి స్ట్రాంగ్, లైట్, నాకౌట్, బడ్వైజరు, ఆఫీసర్స్ చాయిస్, ఖర్జూరా, కూల్బర్గ్, హైవర్డ్స్ 5000, రాయల్ స్టాగ్, టోబర్గా సొంటివి అమ్ముతుర్రు. జూన్ తర్వాత అవి కనబడేయట. అధికార పార్టీలున్న ఓ మంత్రి తమ్ముడు లిక్కర్ పాలసీల చక్రం తిప్పుతున్నాడని ప్రతిపక్ష పోలు ఇప్పటికే దుమ్మెత్తి పోస్తుర్రు. దానికోసమే బ్రాండెడ్ మందు అమ్మకుండా చేస్తుర్రని అంటుర్రు. మందుకు బానిసైన మనిషికి 4-5 రోజులు ఆయన తాగే బ్రాండ్ లేకుండా చేస్తే ఇక దూపతోటి ఏ మందైనా ఆవురావురా అమ్మనుకుంటా వాడే తాగుతాడని కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. మరి చూడాలి ఇక ఏమైతుందో. పైసలు ఎక్కువైతే వచ్చే కష్టాలు కూడా అలాగుంటాయి. బీద మధ్య తరగతోళ్ళు అయితే బార్లల్లా, కళ్ళు దుకాన్లల్లా, వైన్ షాపులు, పర్మిట్ రూమ్లనే తాగి ఆడనే బొరుతారు. అదే ఉన్నోళ్ళు అయితే పబ్బులకు పోయి గదే పని చేస్తారు. పబ్బులలో బోరు కొడితే పార్టీల పేరుతోటి ఊరవుతావులా ఫామ్ హౌస్ లకు పోతారు. అంటే టైం బాగుంటే ఎవ్వరికి పట్టుబడరు. అదే బ్యాడ్ టైం అయిందనుకోర్రి ఇక ఇట్లా పట్టుబడతారు. రేవ్ పార్టీలు అంటే ఏందంటే రేవు లేకుండా చేసుకునే పార్టీలనే రేవ్ పార్టీలు అంటారని పోలీసోళ్ళు నిర్వచనం చెప్తుంటారు. అగో కర్ణాటకలున్న బెంగళూరు కాడ మన హైదరాబాద్కి వెళ్ళి పోయి మరి ఆ రేవు తప్పిన సక్కదనాల పార్టీ చేసుకున్నారు కొంతమంది బాడాబాబులు. వాస అనేటైన బర్త్డే ఉండేనట. దానికోసం కాన్కర్డు షోరూముల్లా ఓనర్ గోపాలకృష్ణ ఫామ్ హౌస్ తీసుకొని అందులో 100 మందికి మీదనే పిలిచిండ్రట. ఇక వచ్చిన వాళ్ళందరికీ మందు విందు అన్ని అరేంజ్మెంట్లు చేసిండ్రు. మళ్ళా ఆ పార్టీకి పోయిన వాళ్ళ దాంట్లో సినిమాలోళ్ళు ఉన్నారు, కంపెనీలో నడిపించేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటందుకు మోడల్స్ ఉన్నారు. మందు మటను చికెన్ కూడా మస్తుగా పెట్టిర్రు. ఇక పార్టీకి ఇంకింత జోష్ రావాలంటే అస్సలైంది డ్రగ్సే కదా అని అగో అవిటిని కూడా ఓటలోళ్ళు సోంపు పెట్టినట్టు పెట్టిర్రట. ఆ డ్రగ్స్ ను గుడాలు బుక్కినట్టు బుక్కి పొట్టవాళ్ళు కదా ఆగి మోడల్స్ తోటి డాన్స్ లాడుకుంటా రేవు తావు లేకుంటే ఎంజాయ్ చేసిండ్రు. చుట్టుముట్టోళ్లకు వాళ్ళు పెట్టుకున్న డీజే సౌండ్లకు నిద్ర పట్టక నెత్తి నొప్పైందట. పోలీసోళ్ళకి ఫిర్యాదు ఇచ్చిండ్రు. గంతే బెంగళూరు పోలీసోళ్ళు రంగంలోకి దిగిర్రు. పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లకు పోయి వాళ్ళందరినీ పట్టుకున్నారు. అందుకే అంటారు పోరాని జాగలకు పోతే పడరాని పాటలు పడక తప్పదని. మరి ఇంట్లో ఆంధ్ర పంక పార్టీ ఎమ్మెల్యే కాకాని కారు కూడా కనిపించిందట. చల్ ఆ కారు నాది కాదని అంటున్నాడు కాకాని సారు. అటు నటి హేమక్క కూడా ఈయనే ఉందని కన్నడ మీడియాలు టామ్ చేసిండ్రు. ఓరయ్యో నేను ఫామ్ హౌస్ లనే ఉన్నా గానీ బెంగళూరులో కాదు నా సొంత ఫామ్ హౌస్ లో షిల్ అవుతున్నా అని వీడియో బయటకిచ్చింది. కానీ చూడుర్రి ఎవ్వలైనా గిట్లా దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్టే. ఏం చేస్తారు పైసలు ఎక్కువైన కష్టాలు ఇవన్నీ. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు గాని ఒక్క నిర్దోషికి శిక్ష పడొద్దని చట్టం చెప్తుంటది. అట్లనే సర్కార్ పథకాలు కూడా 100 మంది అర్హులు కానోళ్లకు పథకాలు వచ్చినా ఏం పర్వాలేదు గాని అస్సలైన అర్హులకైతే ఖచ్చితంగా అందాలని సర్కార్ చెప్తుంటది. మరి ఆఫీసర్ల ఆలసత్వం చేయబట్టి అస్సలైన అర్హులకు కూడా సర్కార్ పథకాలు అందకుండా పోతుంది.
దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టున్నది సర్కార్ పథకాల అమలయ్యే కాడ. ఈడిద్దరు ముసలోళ్ళు ఉన్నారు కదా, మంచిర్యాల కాశీపేట మండలం గుండ్లపాటు కాడు ఉంటారు. అంబుబాయి భీము అనే అవ్వతాతలు ఇద్దరిది చేసుకుంటే తిన్నట్టు, లేకుంటే ఉపాసం వండే బతుకులు ఎల్లదీస్తురు. ఇగో ఈ పూరి గుడిసెలనే ఉంటుర్రు. ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకుండ్రు. కానీ ఇలా అర్హులు కాదన్నట్టు వీళ్ళకి అసలుకే పథకం వర్తించకుండా చేసిండ్రు. తడకలతోటి కట్టిన గోడలు, గడ్డితోటి పైకప్పేసిన పెద్ద ప్యాలెస్ అని ఆఫీసర్లకు అనిపించిందో ఎట్లనో మరి. గిసోంటి శ్రీమంతులు 200 యూనిట్ల ఉచిత కరెంటుకు అర్హులైతారని గృహజ్యోతి పథకం ఇయ్యకుండా పోయినట్టుండ్రు. మరి 200 యూనిట్ల ఉచిత కరెంటుకు అర్హులు కావాలంటే మినిమం 50 లక్షలు పెట్టి ఉన్న అపార్ట్మెంట్లనే ఉండాలి. ₹1,00,00,000 కట్టిన ఇల్లు ఉండాలి. నెలకి 50-60 వేల జీతం ఉండాలి. అయినా అల్లకి తెల్ల కరెంట్ ఉండాలి. అగో ఆసొంటోళ్ళకే గృహజ్యోతి పథకానికి అర్హులైతారని అనుకుంటుర్రో ఎట్లనో మరి ఆఫీసర్లు. మారినాయి, అన్ని మారినాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి సంది ఒక లెక్క. ఇన్నొద్దులు ఆడోళ్ళని మొగుళ్ళు కొడితే ఇప్పుడు మొగోళ్ళను ఆడోళ్ళు కొట్టి చంపుతురు. పాపం గిట్లనే ఒక అన్న ఆయన బాధ ఒప్పుకోలేక పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చిండు. అది మామూలుగా కాదు, మీరే చూడురి. అయ్యో ఏ మాలత అయిపాయనే అన్న, ఏ సొంటోన్వి ఎట్లయినవు. ఏయ్ చుప్ అంటే గప్చుప్ ఉండే ఆడోళ్ళు మొగోళ్ళకే వాతలు పెట్టే కాడికొచ్చింది దునియా. ఏపీ రాజోలుకు చెందిన టెమూజియన్ కు అమలాపురంలుండే లక్ష్మి గౌతమి అనే ఆమెతోని 7 ఏళ్ల కింద పెండ్లైంది. ఈయన మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ పాఠాలు చెప్తాడట. ఇక పెండ్లైన సంది నానా రకాలుగా హింస పెడుతుందని పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడిన తీరు మార్చుకోలేదట. ఇక నిన్న మళ్ళా వాతలు వచ్చేటట్టు కొడితే ధైర్యం చేసుకుని పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇస్తే పోలీసు ఆడోళ్ళకి చట్టం ఉంది, వాళ్ళ మీద ఏం కేసు నడవదని ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి దోలిరు తప్పితే అక్క మీద ఎసోంటి యాక్షన్ తీసుకోలే. పోలీసులు ఎట్లనో నా బాధ పట్టించుకుంటలేరు, మీరైనా కనీసం నా బాధ గానుర్రని మీడియా ముంగట్టుకొచ్చి గోడెల్ల తీసిండు. ఎట్లుండే ఎట్లా మారింది దునియా అనుకుంటా ఇచ్చత్రంగా మాట్లాడుకుంటురు. గీ ముచ్చటేరికైనాక అన్నకేసొంటి న్యాయం జరుగుతుందో చూడాలిగా. ఇంటికి సుట్టం వచ్చినా, రోజు కూరగాయలు తిని బోరు కొట్టినా అందరికి తినబుద్ధి అయ్యేది చికెనే. ఆదివారం వస్తే షియా కూర తినకుంటుండే బతికే కాదన్నట్టు ఫీల్ అవుతుంటారు. హోటళ్లకు పోయి చికెన్ బిర్యానీలను హండీలకు హండీలు లేపేస్తుంటారు. అసోంటి చికెన్ ఇప్పుడు మీరు నన్ను కొనలేరని అరుంధతి లెక్క ఎక్కిరిస్తున్నది. ఓర్ని చికెన్ ముక్క తినేటట్టు లేదు కదా. కోడి కూర రేట్లు కొండెక్కి కూస్తున్నాయి. దిగని పో అంటున్నాయి. పోయిన వారం కిలో స్కిన్లెస్ చికెన్ రేటు 250 నుంచి 280 దాకా ఉండే. అదే ఇప్పుడు ఏకదం 300 అయింది. మళ్ళీ 15 రోజుల దాకా అంటే ఎండాకాలం వెళ్లేదాకా గిట్లనే ఉంటాయి రేట్లని వ్యాపారులు అంటుర్రు. ఎండలు వాతావరణంలో మార్పులు చేయబట్టి కోళ్ళ ఉత్పత్తి తగ్గిందట. కోళ్ల దానా రవాణా ఖర్చులు కూడా పెరిగినాయి కాబట్టి జర ప్రొడక్షన్ తగ్గింది. జూన్ తర్వాత మళ్ళా నార్మల్ అయితే అని అంటుర్రు. 300 పెట్టి చికెన్ కొనేటందుకు జనం జంకుతున్నట్టుండ్రు. రీటైల్ సేల్స్ అయితే బాగానే పడిపోయినాయి. గంత పిరముంటే ఎవరు తింటర్తి అని జనాలు చికెన్ దుక్నం దిక్కు ముఖం కూడా చూయిస్తలేరట. గిరాకీ అయితే లేదని చికెన్ దందా చేసేటోళ్ళు కూడా ఈగలు దోలుకునుడు అవుతుంది. మొన్నటిదాకా 20 కిలోలు అమ్మినోళ్ళు ఇప్పుడు 10 కిలోలు పోవుడే గగనం అవుతుందని అంటుర్రు. మరి మోక చూస్తుంటే సెల్ ఫోన్ లో చికెన్ వంటలు చూసుకుంటా లొట్టలేసుకునుడే అవుతుంది కావచ్చు. దిగిరమ్మ ఏంది ఎటు పోయిరు అనుకునే లోపే ఇంకా అవతారం ఎత్తొచ్చిర్రు. ఇన్నొద్దులు షెడ్డింగ్ గ్యాంగ్ హల్చల్ చేస్తే ఇప్పుడు చుడీదార్ గ్యాంగ్ అంట ఒట్టి మోపయింది. అడ్డగోలుగా దొరికినోళ్ళ తాను దొరికినట్టు దోసుకుంటురు. అబ్బా అచ్చం ఆడోళ్ళ లెక్కనే ఎంత సాంప్రదాయంగా ఉన్నారు. ఎవడన్నా పక్క పొంటి పోయినా సుత అనుమానం రాకుండా ఏమన్నా మాస్టర్ ప్లాన్ ఇచ్చిర్రా? వారెవ్వా దొంగతనం చేసిన తెలివితో చెయ్యాలే, దొరకకుండా చెయ్యాలనే కంకణం కట్టుకున్నట్టు కావచ్చు. మన పక్క పొంటే ఉన్నా ఎవరు దొంగలో అర్థమైతలే. గిడ చుడిదార్ వేసుకొని సాంప్రదాయిని సుప్పిని లెక్క దిగుతురు చూడుర్రి. వీళ్ళే హైదరాబాద్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన చుడిదార్ గ్యాంగ్. ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలా జక్కాలని ఆకృతి ఆర్కెట్ అపార్ట్మెంట్ లా వెంకటేశ్వరరావు అనేటైన ఇంట్లో జొర్రి 4 తులాల బంగారము, ₹1,00,000 ఓ ల్యాప్టాప్ దోసుకొని పోయిర్రు. మళ్ళా చూస్తే ఎట్లున్నారు చూడుర్రి. ఇంత కూడా అనుమానం రాకుండా ఆడోళ్ళ లెక్కనే చుడిదార్ వేసుకొని ఇండ్ల మీదకి ఎగబడ్డారు. సీసీ కెమెరాలు చూసినాక వాళ్ళని దోలాడే పనుల పడ్డారు పోలీసులు. కాకుంటే పైలంగుండమని చెప్తుర్రు. చుడిదార్ వేసుకొని మొత్తం చోరీ చేసేలో పేజర్ అలర్ట్ ఉంటే మీకే మంచిది. అటెనక చేతులు ఎత్తేస్తే ఏం ఫాయిదా ఉండదు. జర పైలమిగా రానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానంటే మనం వైట్ ముచ్చట్లు.